నాకు తెలిసి భారతదేశంలో గత 3 దశాబ్దాల కాలంలో ₹1 అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా, నిష్కలంకంగా, నిర్భయంగా పనిచేసిన మహానేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. విద్యార్థి దశలోనే అటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రాన్ని చదువుకొని తన నిజ జీవితంలో ఆర్థిక నిపుణుడిగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసిన మహనీయులు. పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ప్రారంభమై ప్లానింగ్ కమిషన్ సభ్యులుగా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా పలు పదవుల్ని అధిరోహించిన ఆ అన్ని పదవులకి వన్నె తెచ్చిన మహనేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ముఖ్యంగా భారతదేశం విదేశీ మారకద్రవ్య నిల్వలు కోల్పోయిన దశలో, ద్రవ్యోల్బణం 15-16% చేరిన దశలో ఆర్థిక మంత్రిగా వచ్చి ఆ ద్రవ్యోల్బణాన్ని 16% నుంచి 6% తగ్గించడం కానీ, విదేశీ మారకద్రవ్యాలని గణనీయంగా పెరగడానికి కృషి చేయటం కానీ వారి జీవితంలో ఒక మచ్చుతొనక. వారు ప్రవేశపెట్టిన ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ 3 మన సమాజాన్ని మహోన్నతంగా మార్చింది. లైసెన్స్ రాజ్ పోయి ప్రపంచానికి అనుసంధానమైంది భారతదేశం. ఈరోజు భారతదేశం ఇంత వేగంగా అభివృద్ధి కావడానికి మన్మోహన్ సింగ్ గారి కృషి గొప్పదని భావిస్తూ వారికి మనందరం నివాళులు అర్పించాలి, భారత సమాజం మొత్తం నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేడున్న రాజకీయ నేతలు అవినీతి లేకుండా పనిచేస్తే అదే వారికి ఘనమైన నివాళని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.